బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. మహాగణుడువు, మహోన్నతుడువు, పరిశుద్ధుడువు, నిత్య నివాస అయినటువంటి దేవా మీకు వందనాలు స్తోత్రాలు నాయన. మా హృదయాంతరంగాల్ని ఎరిగినటువంటి దేవుడు నాయన. మా ప్రభా మా మనసులో ఏముందో మా ప్రభా మా తండ్రి మా యొక్క హృదయం అంతా తెలిసినటువంటి దేవుడు నాయన. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మా ప్రభా భక్తుడు అంటున్నాడు 139వ కీర్తనలో, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు తెలుసును అని నీ లేఖనం రాయబడింది నాయన. మా ప్రభా మా తండ్రి తలంపు పుట్టక మునిపే మీరు ఎరిగిన దేవుడు నాయన. మా ప్రభా మా హృదయం దేని ద్వారా నింపబడి ఉందో మీరు ఎరిగిన దేవుడు నాయన. కనుకనే మా ప్రభా మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రకటన గ్రంథం ద్వారా. నీ క్రియలన్నీ నెరుగుదును, నీ ప్రేమని నెరుగుదును, నీ సహనము నెరుగుదును, నీ పరిచర్యని నెరుగుదును. అయినను నీ మీద నేను తప్పు ఒకటి మోపవలసినదని రాయబడింది నాయన. మా ప్రభా మా తండ్రి మీరు మాట్లాడే దేవుడు నాయన. యెజబేల్ అనే ప్రవక్తని ఉండనిస్తున్నాం నాయన. మా ప్రభాది జారత్వమును ప్రోత్సహిస్తుందని రాయబడింది నాయన. మా ప్రభా మోసపరుస్తుందని రాయబడింది నాయన. సంఘాలను నాశనం చేస్తుంది, సేవకుల్ని మోసం చేస్తుంది నాయన. మా ప్రభా మా తండ్రి మీ కృప విశ్రమించేయండి, మీ కనికరాన్ని విశ్రమించేయండి నాయన. మా ప్రభా మా తండ్రి ఇటు ఆత్మచేత నింపబడినటువంటి వారందరినీ విడిపించమని ప్రార్థన చేస్తున్నాను, మన్నించమని ప్రార్థన చేస్తున్నాను, మారు మనసు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. మారు మనసు పొందితేనే సరి, లేకపోతే శ్రమల పాలవుతారని రాయబడింది ఆయన. అట్టి శ్రమల నుండి మా ప్రభా మా తండ్రి మేము విడిపింపబడినట్లు మా ప్రభా యెజబేలు బారి నుండి మా ప్రభు మేము వెలుపలికి రావడానికి మీ సహాయం దయచేయండి, మీ కనిగ్రహాన్ని విశ్రమించేయండి ఆయన. తెలియక విశ్వాసం వలన పలుమార్లు మా ప్రభా నష్టపోయినటువంటి వారు ఉన్నాం నాయన. ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియక మా ప్రభా మా తండ్రి మేము పడిపోయినటువంటి వారం నాయన. మా ప్రభా మా తండ్రి వదకు తేబడే గొర్రె పిల్లవలే మా తండ్రి దుష్టత్వం వెనక్కి పోయినటువంటి వారం నాయన. మా ప్రభా యెజబేలు యొక్క ఆలోచనలో నడిచినటువంటి వారము, యెజబేలు యొక్క మా ప్రభా పద్ధతుల్లో నడిచినటువంటి వారం నాయన. వచ్చే నష్టాన్ని కనుక్కోలేనటువంటి వారం నాయన, గ్రహించలేనటువంటి వారం నాయన. మా ప్రభా యొక్క యెజబేలుని బట్టి మా ప్రభా ఆహాబు యొక్క కుటుంబం అంతా మా ప్రభా సర్వనాశనం అయిపోయింది నాయన. అలాగన మా ప్రభా మా తండ్రి మాకు ఆత్మ సంబంధమైన జీవితాలు, మా ప్రభా సంఘపరమైనటువంటి జీవితాలు నష్టపోయినటువంటి వారు నాయన. కనికరించమని ప్రార్థన చేస్తున్నాను, ఇటు ఆత్మ నుండి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నీ దర్శన భాగ్యము చేత మేము నడిపింపబట్టానికి సహాయం దయచేయని ప్రార్థన చేస్తున్నాను ఆయన. సంఘాలన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకోండి, సార్వత్రిక సంఘాలన్నిటినీ మీ పాసనలో తీసుకుని వస్తున్నాం నాయన. కనికరించండి నాయన. మా ప్రభా ఎక్కడెక్కడ మా ప్రభు యెజబేలు యొక్క ఆత్మ పనిచేస్తుందో, ఎక్కడైతే ఈ దుష్టాత్మ మా ప్రభా మా తండ్రి ఆత్మ సంబంధమైన జీవితాలను చెడగొడుతుందో మా ప్రభా అట్టి స్థలాల్లో నుండి మా యెజబేలుని తీసివేయని ప్రార్థన చేస్తున్నాను ఆయన. మా ప్రభా మా తండ్రి యెహోవా వలె రోషం కలిగినటువంటి వ్యక్తులుగా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. యోషియా లాంటి మా ప్రభా దైవనేత్రము కలిగినటువంటి వ్యక్తులుగా మేము ఉండటానికి సహాయం దయచేయని ప్రార్థన చేస్తున్నాను ఆయన. మా ప్రభా యెరోబోము వలె మా ప్రభా గుడ్డితనంతో మేము బ్రతుకున్నట్లు సహాయం దయచేయని ప్రార్థన చేస్తాను. ఆహాబు వలె మా ప్రభా శరీరం చెప్పినట్టుగా నడుచుకునే వారంగా మేము వండుకున్నట్లు మీ సహాయం దయచేయని ప్రార్థన చేస్తున్నాను ఆయన. దీని ద్వారా మా ప్రభా నష్టం అంతింత కాదు నాయన, గమనించడానికి సహాయం దయచేయండి ఆయన. మీ కృప విశ్రమించండి. మా అతిక్రమములు ఒప్పుకుంటున్నాము నాయన. మా ప్రభు మా పాపములు మా దోషములను ఒప్పుకుంటున్నాం తండ్రి. కనికరించమని ప్రార్థన చేస్తున్నానని సంఘాల్లో మా ప్రభా మా తండ్రి ఆ వ్యవస్థల్లో ఎవరైతే మా ప్రభు ఇలాగున మా ప్రభు నడుస్తున్నారో అటు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే దుష్టాత్మ ద్వారా నడిపింపబడుతున్నారో అటు వారిని మన్నించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. మా ప్రభా మరి మా ప్రభు గెరాసేన దేశంలో ఉన్నటువంటి పందులు మేపుకునే వారి రూపంలో మా ప్రభు యెజబేలు వస్తూ ఉంటుంది అని చూస్తున్నాం నాయన. మా ప్రభా మా తండ్రి పుతోను దెయ్యము పట్టి మా ప్రభు బాధపడుతున్నటువంటి ఆ చిన్నదాని యొక్క యజమానుల రూపంలో మా ప్రభా మా తండ్రి ఈ యొక్క యెజబేలు వస్తుందని లేఖనాలు చూస్తున్నాం నాయన. కనికరించండి, మీ సహాయం తెచ్చండి, మీ కృపస్థిరమించని ప్రార్థన చేస్తున్నాను నాయన. మా ప్రభా సంఘాలని పాడు చేసి యెజబేలు ఆత్మ నుండి మా ప్రభా మమ్మల్ని అందరినీ విడిపించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. మా అమ్నోన్ దగ్గరకు అహోతైపేలు వలె మా ప్రభా మా తండ్రి ఆ యొక్క మా ప్రభు యెజబేలు యొక్క ఆత్మ ఆలోచన వచ్చినట్లుగా మా ప్రభా మేము చూస్తున్నాము నాయన. తద్వారా మా ప్రభా వారి యొక్క జీవితాలు నాశనం అయిపోయినాయి, నష్టపోయినాయి, వారు హతులైనట్లుగా చూస్తున్నాం నాయన. ఇటు దౌర్భాగ్య స్థితి నుండి మమ్మల్ని అందరినీ విడిపించండి, సంఘాలను విడిపించండి, సంఘ బిడ్డలను విడిపించండి నాయన. ఎవరైతే మా ప్రభు ఇటువంటి జారత్వంతో ఉన్నారో
మా ప్రభా మోసపూరితమైనటువంటి పరిస్థితుల్లో బలైపోతున్నారు, అటు వారిని గమనించండి మా ప్రభా, గమనించడానికి ఒక సహాయం తెచ్చండి, వారి జీవితాలను వారు గమనించుకోవడానికి ఒక సహాయం తెచ్చండి. ఆయన రాజుకున్నటువంటి పనిని రాజు చేయవలసినటువంటి వాడుకున్నాడు. ఆయన ధూపం వేసే పని రాజుది కాదని ఎరగటానికి ఒక సహాయం తెచ్చాను ప్రార్థన చేస్తున్నాను. ఆయన మా ప్రభా మా తండ్రి, ప్రతి ఒక్కరికి ఒక స్వేచ్ఛ అనేది మీరు అనుగ్రహించినారు నాయన. నాబోతు తన ద్రాక్ష తోట నేను ఇవ్వను అని చెప్పినాడు ఆయన. కానీ మా ప్రభా మా తండ్రి, యెజబెల్ అయితే నాబోతుని మా ప్రభా అన్యాయంగా చంపించి వేసినట్లుగా చూస్తున్నాం. మా ప్రభు ఇలాగున ఆత్మ సంబంధమైనటువంటి జీవితాలని నష్టపరుచుకునే దినాల్లో మేము ఉన్నటువంటి వారు కనికరించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. మా ప్రభా హేబేలు మా ప్రభా మీకు ఇష్టడుగా బ్రతికినాడు, అయితే దాన్ని సహించుకోలేనటువంటి కయ్యను హేబేలుని చంపేసినట్లుగా చూస్తున్నాం నాయన. ఇది యెజబెల్ యొక్క ఆత్మగా మేము చూస్తున్నాం నాయన, కనికరించమని ప్రార్థన చేస్తున్నాను. అయితే మా ప్రభా కయ్యను కానీ, అహాబు కానీ, యెరోబోము కానీ, మా ప్రభు వారు ఎవరైనా కానీ చేతిలోంచి తప్పించుకోలేరన్న సంగతిని మేమందరము గుర్తుంచుకోవటానికి ఒక సహాయం తెచ్చాను ప్రార్థన చేస్తున్నాను ఆయన. కయ్యను నీ తమ్ముడైనటువంటి హేబేలు ఎక్కడా అని అడిగితే, నా తమ్ముడికి నేను కావలి వాడినా అని అడిగి గదిమినాడు కానీ చెప్పి సమాధానం చెప్పి తప్పించుకుందాం అనుకున్నాడు. కానీ మా ప్రభు మా అతను మీరు మాట్లాడుతున్నా, నువ్వు చేసిన పని ఏమిటి? నీ సోదరుని రక్తము భూమిలోంచి నాకు మొరపెడుతుంది అని మాట్లాడినారు నాయన. మా ప్రభా మా తండ్రి, నీ కను దృష్టిలోంచి మేము ఎవరము తప్పించుకోలేము నాయన. ఒక్కసారి మమ్మల్ని మేము ఆత్మ విమర్శ చేసుకోవటానికి ఒక సహాయం తెచ్చండి. మా ఆత్మ సంబంధమైన జీవితాలని పరిశీలన చేసుకోవడానికి ఒక సహాయం తెచ్చండి. మా సొంత ఇష్టాన్ని మేము నెరవేర్చుకుంటున్నామా? మా ప్రభా శరీరాశ, నేత్రాశ, జీవపడమం కొరకు మేము ప్రయాసపడుతున్నామా? నీ ఇష్టాన్ని నెరవేరుస్తున్నామా? మా ప్రభా మా తండ్రి, గుర్తించడానికి ఒక సహాయం తెచ్చండి ఆయన. కనులు తెరవచేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. మా ప్రభా ఇట్టి దౌర్భాగ్యమైనటువంటి మాకు కూడా మీరు ఒక అవకాశం ఇస్తున్నారు మారు మనసు పొందటానికి, మనసు మార్చుకోవటానికి ఒక సహాయం తెచ్చండి ఆయన. మా ప్రభా మా తండ్రి, ఎన్నాళ్ళు యెజబెలు వలె మా ప్రభా మా తండ్రి శిరోభూషణాలు ధరించుకుని, మా ప్రభా ముఖానికి రంగు పూసుకుని, మా ప్రభా మా తండ్రి ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ గుడ్డిదానిలాగా బ్రతుకుతున్నాం నాయన. కనికరించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఈ లోకం యొక్క నటన గతించిపోతుందని ఎరగుకున్నాము నాయన. కనికరించండి నాయన. మా ప్రభా మా తండ్రి, మా కనులు తెరవ చేయండి నాయన. మా ప్రభా మాలోనే యెజబెల్ ఉంటుందని మీరు మాట్లాడుతున్నారు, మా పక్కనే యెజబెల్ ఉంటుందని మాట్లాడుతున్నారు, సంఘములో యెజబెల్ ఉంటుందని మాట్లాడుతున్నారు. మా ప్రభా వెలుపట యెజబెల్ ఉంటుందని మాట్లాడుతున్నారు నాయన. మా ప్రభా మా తండ్రి, యెజబెల్ ఒక మా ప్రభా మా తండ్రి గుర్తుగా సమాజానికి ఉండిపోయింది నాయన. మా ప్రభా కుటుంబాలని, సమాజాన్ని, దేశాలని, వంశాలని నాశనం చేసేదానికి గుర్తుగా యెజబెల్ను చూస్తున్నాం నాయన. మా ప్రభా అది ప్రవక్త్రి అని చెప్పుకుంటుంది నాయన. మా ప్రభా దాన్ని ఉండనివ్వకున్నట్లు మీ సహాయం తెచ్చండి. మా ప్రభు దాన్ని ఇప్పుడే మేము పారదోలుతున్నాం నాయన. మాలో ఉన్నటువంటి జారత్వాన్ని పారదోలుతున్నాం నాయన. మాకు అందని వాటినిపై మేము ఆశపడే జీవితం నుంచి మేము వైదొలుగుతున్నాం నాయన. కనికరించమని ప్రార్థన చేస్తున్నాను, కృపేశ్రమించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. మా ప్రభా మాతను ఎక్కడెక్కడ మా ప్రభా మా జీవితాల్లో మా పరిధిని మించి, మా పరిధిని దాటి మా ప్రభా ఆత్మ సంబంధమైన జీవితాన్ని తుంగలో తొక్కినటువంటి వారమై శరీర ఆశల కొరకు, శరీర జీవితం కొరకు ప్రయాసపడుతున్నాము. అటు దౌర్భాగ్య స్థితి నుంచి మమ్మల్ని అందరినీ విడిపించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. ముఖ్యంగా మా ప్రభా మాతని సంఘాల్లో ఎక్కడెక్కడ ఈ యొక్క ఆత్మ పనిచేస్తుందో ఆ సంఘాలన్నింటినీ మా ప్రభు మీరు పరిశుద్ధపరచండి, పవిత్రీకరించండి ఆయన. అక్కడ ఉన్నటువంటి సంఘ నాయకులను బలపరచమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. మా ప్రభు దినమందు యోహాను ఆత్మవశుడై ఉన్నట్టుగా మా ప్రభా మా తన సంఘ బిడ్డలందరూ, నీ సేవకులు, పరిచారకులందరూ మా ప్రభు ఆత్మవశులుగా ఉండటానికి ఒక సహాయం దయచేయని ప్రార్థన చేస్తున్నాను ఆయన. మా ప్రభా అపవాది వశంలోంచి, యెజబెల్ వశంలోంచి మేము వెలుపడికి వచ్చినట్లు మీ సహాయం దయచేయని ప్రార్థన చేస్తున్నాను ఆయన. పక్షి తప్పించుకున్నట్లు మా ప్రభా మేము యెజబెల్ నుంచి తప్పించుకోవటానికి మీరు ఇచ్చినటువంటి మార్గంలో నడవటానికి ఒక సహాయం తెచ్చండి ఆయన. మా ప్రభా నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం నాయన. మా ప్రభా మా తండ్రి మిమ్మల్ని మేము నమ్ముకుంటున్నాం నాయన. నీ దగ్గరికే వస్తున్నాం నాయన. కనికరించండి నాయన. మా ప్రభా మా తండ్రి ఇంకా ఎక్కడ అయితే మా జీవితాల్లో మా ప్రభా ఇలాంటి స్థితిగతులు ఉన్న వాటన్నించి విడిపించి పరిశుద్ధపరిచి మా ప్రభా మీరే మమ్మల్ని నడిపించవచ్చు, నీకు ఇష్టలుగా మమ్మల్ని ఉంచమని మా ప్రభా మారు మనసులోని మమ్మల్ని నడిపించి మా ప్రభా మా తండ్రి
నీ మార్గదర్శనం నడుచుకుంటూ మా ప్రభు మేలు పొందే భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇరుకు ఇబ్బందులు సమస్యలు ఉన్నటువంటి వారిని జ్ఞాపం చేసుకోండి అయినా మా ప్రభా మా తండ్రి నీ సేవకులైనటువంటి వారందరినీ మీరు జ్ఞాపం చేసుకొని ప్రార్థన చేస్తాం. సిన్నూరులోని దాసులు మీరు జ్ఞాపం చేసుకోండి, వారి కుటుంబాలు మీరు దీవించి ఆశ్రయించండి అయినా మా ప్రభు వారి పరిచర్యలు మీరు దీవించి ఆశ్రయించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. మా ప్రభా మా తండ్రి సమస్త పరిచర్యల్ని పాసందుకు అప్పగిస్తున్నాం నాయన. గర్భిణీ స్త్రీలను చంటిబిడ్డ తల్లులను మీరు ముట్టండి, స్వస్థపరచని ప్రార్థన చేస్తాను. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలందరూ మీరు జ్ఞాపం చేసుకోండి, పడకల మీద ఉన్నటువంటి వారిని జ్ఞాపం చేసుకోండి అయినా మా ప్రభు నీ కొరకు కనిపెడుతున్నటువంటి బిడ్డలను మాత్రం మీరు జ్ఞాపం చేసుకొని ప్రార్థన చేస్తున్నాను ఆయన. శత్రువు యొక్క మా ప్రభు బంధకాల్లో ఉన్నటువంటి వారిని, తప్పుడు బోధలో ఉన్నటువంటి వారిని, భ్రమలో ఉన్నటువంటి వారిని మీరు విడిపించి వాస్తవంలోనికి మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. మా ప్రభా మాకు ఇచ్చిన పరిచర్యలన్నింటినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాలన్నింటినీ మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. ప్రియుడు సంతోషం మీరు జ్ఞాపం చేసుకోండి, పరిపూర్ణమైన క్షేమ ఆరోగ్యము మీరు అనుగ్రహించండి ఆయన. డెంగ్యూ జ్వరం నుంచి పరిపూర్ణంగా స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. సరస్వతమ్మ గారికి కావాల్సిన పూర్ణమైన క్షేమ ఆరోగ్యం మీరు అనుగ్రహించండి. సుజాతకు కావాల్సిన క్షేమాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. మా ప్రభు మా తండ్రి మరి జనార్దన్ గారి వారి కుటుంబాన్ని మా తండ్రి మీరు ఆదరించండి ఆయన. బాబురెడ్డి క్యాంప్లో మా ప్రభు మా తండ్రి మా ప్రియులు కృష్ణ గారు వారి కుటుంబాన్ని, రత్నకుమారి గారు వారి కుటుంబాన్ని, బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి, వారిని బలపరచండి అయినా. యజమాని లేని లోటును మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా అప్పుల బాధలు ఎవరైతే ఉన్నారో, సమస్యలు ఎవరైతే ఉన్నారో, రక్షణ లేకుండా ఎవరైతే ఉన్నారో అటు వారందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటామని మీరు మాట్లాడుతున్నారు ఆయన. మా ప్రభు మేము ఎవరు తప్పించుకోలేము నాయన. ధనవంతుడు అంతటి వాడు తప్పించుకోలేకపోయినాడు నాయన. మేము ఏ పాటు వారు కనికరించండి ఆయన. మా ప్రభా యెజబెల్ ఆత్మ అంటుంది పర్వాలేదులే, ఏం పర్లేదు, నేను చేస్తానంటుంది ఆయన. అయితే దాని యొక్క మా ప్రభా మా తండ్రి చివరి దశ నాశనం అని రాయబడింది ఆయన. ఒకరి ఎదుట సరైనదిగా కనబడి మార్గం కాదు, తొదకది మరణానికి దారి తీస్తుందని సామెతల గ్రంథకర్త మాట్లాడుతున్నారు ఆయన. మా ప్రభా మా తండ్రి అట్టి దుష్ప్రభావం నుండి మమ్మల్ని అందరినీ విడిపించి తేజో నివాసులైనటువంటి మా ఉండే ఆ పరలోక రాజ్యంలో మమ్మల్ని అందరినీ మా ప్రభా చేర్చమని, మమ్మల్ని అందరినీ అట్టి భాగ్యం కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తాను. ఇంకెవరైతే మా ప్రభా రక్షణ లేకుండా శాంతి మార్గం ఎరగకుండా ఇంకా చీకట్లో ఉన్నారో అటు వారందరినీ మీరు దర్శించవచ్చు. మా ప్రభా నాశనం నుంచి విడిపించమని నీ పరిశుద్ధాత్మ చేత వారిని ఆవరించి మీరు వారిని సంధించి వారితో మాట్లాడవచ్చు. ఘనత మహిమా ప్రభావాన్ని మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రభువైన యేసుక్రీస్తు వారిని పరిశుద్ధాత్మ సహాయము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకు అందరితో నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.